Hi friends, welcome to my channel MS Tutorials 2020. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గత కొద్ది రోజులుగా డిఎస్సిలో పోస్టులు ఎన్ని ఉంటాయి, మొత్తం ఎన్ని పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది, రాష్ట్రం మొత్తం కూడా గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నటువంటి వార్త ఇదే. దాదాపుగా చూసినట్లయితే 20,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఉంటుందని, భారీ డిఎస్సి ఉంటుందని, మెగా డిఎస్సి ఉంటుందని అభ్యర్థులందరూ కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. అయితే ఈ మేరకు వస్తున్నటువంటి ఈ వార్తల ప్రకారం చూసినట్లయితే కొంత నిరాశను కల్పిస్తుందనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజుటి వార్తలో కనుక దీన్ని కనుక కొద్దిగా పరిశీలించినట్లయితే పాఠశాల విద్యలో 14,000 ఖాళీలు, బోధనేతర పోస్టులపై లెక్క తేల్చిన విద్యాశాఖ. దీన్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. పాఠశాలలు, జూనియర్ కళాశాలలో బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సచివాలయంలో బుధవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై మరొకసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యలో బోధనేతర ఖాళీలు 4,600 ఉండగా పాఠశాల విద్యలో సుమారు 9,400 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 8,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం మేరకు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి గమనించండి. మనం మామూలుగా 20 నుంచి 21 పోస్టుల వరకు ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు చూసినట్లయితే 14,000 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ఇవి ఇంకా కాస్త తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు ప్రస్తుతం ఎన్ని పోస్టులు అయితే అవసరమో అంతవరకు మాత్రమే ఈ సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మేర అవసరమైనటువంటి పోస్టులను మాత్రమే తీసుకుంటారని దీన్ని బట్టి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. అయితే పేపర్లో వస్తున్నటువంటి రోజుకొక వార్త అభ్యర్థులను అయితే నిరాశపరుస్తుందనేసి చెప్పాలి. అలాగే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పింఛను విధానం. కేంద్ర ప్రభుత్వ పింఛను వ్యవహారాల శాఖ తాజాగా జారీ చేసినటువంటి ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 16,000 మంది ఉపాధ్యాయులకు ఊరట కలిగించనున్నాయి. వారికి పాత పింఛను పథకం వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 2004 జనవరి 1 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2004 జనవరి 1వ తేదీ తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగులకు పాత పింఛన్ పథకం వర్తిస్తుంది. అంటే 2004 జనవరి 1 తర్వాత నియమించబడినటువంటి అధికారంలోకి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ పింఛను వర్తించనుంది ఫ్రెండ్స్. అయితే సదరు నియామకాలకు సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలు 2004 జనవరి 1వ తేదీ కంటే ముందు ప్రకటించి ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ ప్రకారం 2004 సెప్టెంబర్ 1 నుంచి నియామకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సిపిఎస్ వర్తిస్తుంది. కాగా 2003 డిఎస్సి నియామకాలు 2005 నవంబర్లో జరిగాయి. ఫలితాలు మాత్రం 2004 జూలై నెలలోనే ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సిపిఎస్ విధానం అమల్లోకి రాకముందే 2003 డిఎస్సి ఫలితాలు ప్రకటించినందుకు వారికి పాత విధానం అమలు చేయాల్సి ఉంటుందని టిఆర్టిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి తెలపడం జరిగింది. ఆ డిఎస్సి ద్వారా 2 రాష్ట్రాల్లో 16,449 మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో
విద్యాశాఖ అధికారులు దృష్టి సాధించనున్నారు. సో ఇది ఫ్రెండ్స్. సో 2003లో డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులు కూడా పింఛన్ల రూపంలో ఒక శుభవార్త అని చెప్పాలి. అలాగే మరొక విషయం కనుక చూసినట్లయితే యునుడో అధ్యయనానికి విశాఖ, దేశంలో 6 జిల్లాలకే అవకాశం. విశాఖ ఐటీలో 50,000 ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడి. ఫ్రెండ్స్, దీని కనుక ఒకసారి గమనించినట్లయితే మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఐటీ రంగంలో ఈ ఏడాది 50,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని ప్రకారం చూస్తుంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అనేసి చెప్పాలి. 50,000 పోస్టుల వరకు ఈ సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.